హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం చేపలని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా మనము ముక్కలకి సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పులుసులోకి ఇలా కలిపి పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ కోసం కొబ్బరి, కర్బూజా సీడ్స్ వేయించుకొని మిక్సీ వేసుకోవాలి. ముందుగా తగినంత ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 3 పెద్ద సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉడికాక కారం, మనం గ్రేవీ కోసం చేసి పెట్టుకున్న మసాలా, సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మసాలా ఉడికాక తగినంత చింతపండు రసం వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక చేపల ముక్కలను వేసుకోవాలి. మసాలాలు ముక్కలకి పట్టేటట్లా మెల్లగా కలుపుకోవాలి, లేదంటే చేపలు విరిగిపోతాయి. 2 నిమిషాలు ఉడికాక వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్, కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్లీ చేపల పులుసు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.